అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఈ వీడియోలో మీకు యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటి? ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. ఒక వుడెన్ బౌల్ తీసుకోండి. నేను ఇక్కడ కోకోనట్ షెల్ యూజ్ చేస్తున్నాను. లేదా గాజు బౌల్ కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ తీసుకోండి. ఫర్ ఫేస్‌కి మనకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా బెస్ట్ రిజల్ట్ కోసం నేను ఇక్కడ వెజిటేబుల్ గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా మిక్స్ చేయండి. సో నేను మిక్సింగ్‌కి ఎప్పుడు కూడా స్పూనే యూజ్ చేస్తాను. ఈజీగా మిక్స్ అవుతుందని చెప్పి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మనకి ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలండి. సో చూసారు కదా, మీకు ప్యాక్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఏంద్రా ముఖమత గట్ట బొగ్గు పూసుకున్నావు? బొగ్గ యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ ఇది. దీంతో మొత్తం స్కిన్ ఇట్లా ఇంప్యూరిటీస్ ఇంకా టాక్సిన్స్ అన్ని క్లియర్ ఇట్లా గోల్డ్ క్యాన్ చంగన్ అవుతుంది ముఖము. ఇలా చూసారు కదా, ఇలా మనకి మీడియం కన్సిస్టెన్సీ ఉండాలండి. మనకి ఫేస్ మీద జారిపోయేటట్టు ఉండకూడదు. సో ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు వాటర్తో నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ఫేస్ ప్యాక్ అనేది ఎప్పుడు కూడా కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. సో కింద నుంచి పైకి అప్లై చేసుకోండి. అండ్ ఈ ఫేస్ ప్యాక్ యాక్టివేటెడ్ చార్కోల్ని మనకి ఇప్పుడు కాదండి, ఏన్షియంట్ టైం నుంచే యూజ్ చేస్తున్నారు. అండ్ దీన్ని మెడిసినల్గా కూడా యూజ్ చేస్తారనమాట. అంటే మనకి ఎప్పుడైనా పాయిజన్స్ అవి తీసుకున్నప్పుడు సో మనకి స్టమక్ క్లీన్ అవ్వడం గురించి కానీ, మనకి మెడిసిన్స్లో కూడా టాక్సిన్స్ని రిమూవ్ చేయడం గురించి యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేస్తారు. సో యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఏంటి అంటే, ఇది మనకి చార్కోల్ అనగానే బొగ్గు, సరే బొగ్గే కదా అనుకుంటారు. బట్ బొగ్గు అంటే మనకి చెట్లను కాల్చింది కాదండి. మనం ఇక్కడ కోకోనట్ షెల్స్ని అంటే కొబ్బరి చిప్పలను కాల్చి దాన్ని పొడిగా చేసిన వాటిని మాత్రమే ఈ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ ఫేస్ ప్యాక్కి యూజ్ చేస్తున్నామండి. అది కూడా మనం సర్టిఫైడ్ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటామన్నమాట. సో ఈ యాక్టివేటెడ్ చార్కోల్లో ఏముంటుందంటే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్ ఇలా మినరల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మినరల్స్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి స్కిన్ని డీప్ క్లీన్ చేయడానికి యాక్టివేటెడ్ చార్కోల్ స్కిన్ని డీప్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మనకి స్కిన్ ఎక్స్ఫోలియేట్ అంటే ఏంటంటే, మనకి స్కిన్ పైన ఏదైతే మనకి ట్యాన్ ఉన్నప్పుడు ఆ స్కిన్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి, అండ్ యాక్నేని రెడ్యూస్ చేయడానికి, స్కిన్ పైన యాక్నే మార్క్స్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుందండి. ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి న్యాచురల్గా రిమూవ్ చేస్తుంది. స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుందండి. యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ ప్యాక్ రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తే వాళ్ళకి ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఓపెన్ పోర్స్ని రెడ్యూస్ చేయడానికి, అండ్ చాలామందికి స్కిన్ అనేది పింపుల్స్ వచ్చి అండ్ పింపుల్ మార్క్స్ తర్వాత పోర్స్ పడిపోతూ ఉంటుంది. ఈ ఓపెన్ పోర్స్ని న్యాచురల్గా క్లోజ్ చేయడానికి యాక్టివేటెడ్ చార్కోల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. కానీ అది మీరు కంటిన్యూస్గా యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుందనమాట. ఏదో మనకి 2-3 టైమ్స్ యూజ్ చేస్తే దాని బెనిఫిట్ అనేది మనకి తెలియదనమాట. అండ్ యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్‌లోనే వాళ్ళకి స్కిన్ అనేది ముసలి వాళ్ళు అయిపోయినట్టు కనిపిస్తారనమాట. అలా కాకుండా సో ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి యంగ్ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి. అండ్ ఇది ఎస్పెషల్లీ ఫర్ మెన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెన్‌కే కాదు, వుమెన్‌కి కూడా చాలా బావుంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ప్యాక్ 20 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత వాటర్‌తో వాష్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత వాటర్‌తో వాష్ చేసుకోండి. వాటర్‌తో వాష్ చేసుకున్న వెంటనే మనకి పోదండి. అలా అని మీకు అస్సలు పోకుండా ఉండదు. ఫస్ట్ వాటర్‌తో వాష్ చేసుకున్నప్పుడు కొంచెం బ్లాక్‌నెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్‌లో మీకు బాత్ పౌడర్ ఆల్రెడీ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ లేకపోయినా మీరు రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి కూడా కలుపుకొని పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్‌తో మీరు వాష్ చేసుకుంటే ఇంకా క్లీన్‌గా మీకు క్లియర్ అయిపోతుందనమాట.
సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ వాటర్తో వాష్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా పోయింది. బట్ కొంచెం లైట్ బ్లాక్నెస్ ఉంటుంది కదా, ఆ బ్లాక్నెస్ పోవడం కోసమే నేను కొంచెం మా అన్నయ్య బాత్ పౌడర్తో ఫేస్ వాష్ చేసుకుంటున్నారు. అండ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా జెంటిల్ మసాజ్ చేసుకుంటూ మాత్రమే ఫేస్ వాష్ చేసుకోండి. సో ఫేస్ మొత్తం కూడా జెంటిల్ మసాజ్ చేసుకోండి, స్క్రబ్బింగ్ చేసుకోండి. సో అలా జెంటిల్ మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా ఫేస్ ప్యాక్ అనేది వారానికి 2 సార్లు అండి. అంటే మీరు సండే వేసుకుంటే థర్స్‌డే, మళ్ళీ సండే. అలా వారానికి 2 సార్లు కంటిన్యూస్‌గా యూజ్ చేయండి. ఓన్లీ 20 మినిట్స్ మాత్రమేనండి. అంతకన్నా ఎక్కువసేపు డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవద్దు. అండ్ కంటిన్యూస్‌గా యూజ్ చేస్తే మాత్రం మీకు స్కిన్ చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అండ్ మీకు ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా నా నెంబర్‌కి కాల్ చేయండి. ఒక్కసారి ఇప్పుడు మా బ్రదర్ ఫేస్ కూడా చూపిస్తాను చూడండి. సో చూసారా చాలా గ్లోయింగ్‌గా ఉందండి. టాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. అండ్ మీకు సేమ్ డే కన్నా కూడా నెక్స్ట్ డేకి ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందనమాట. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.